సహజంగానే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకే గంపగుత్తగా ఏకపక్షంగా పంచాయతీ ఎలక్షన్స్లో స్థానిక సమరంలో కూడా సీట్లు వస్తూ ఉంటాయి. గతానికి భిన్నంగా బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకుంది. దీన్ని కాపాడుకోవడానికి ఇటీవలి కాలంలో కూడా కేటీఆర్ ఆ సర్పంచులందరినీ కూడా తెలంగాణ భవన్కి పిలిపించి సన్మానం చేయడం కూడా చూసాం. దీన్ని బట్టి చూస్తే కొంత శ్రేణులు నిరుత్సాహంలో ఉన్న శ్రేణులకి కొంత బూస్టప్ ఇవ్వాలి, ఇక స్పీడప్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ అంటూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది. ఈ నేపథ్యంలో ఇలా సైలెంట్ గా ఉంటే గనక మరింతగా మనము వెనకబడే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ స్పీడప్ చేస్తుంది అనుకోవచ్చా ఈ విస్తృత స్థాయి సమావేశం ద్వారా? ఖచ్చితంగా దేవి, ఈ మధ్యకాలంలో రాష్ట్ర స్థాయి సమావేశం అయితే ఒక్కటి కూడా జరగలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, అంతకంటే ముందు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా టెలికాన్ఫరెన్స్ కేవలం ఒక్కసారి మాత్రమే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయి సమావేశం ఒక్కసారి కూడా జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండానే చాలా ఎక్కువ సంఖ్యలో మెజారిటీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు గెలవకపోయినప్పటికీ కూడా మెజారిటీ స్థానాల్లో అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మద్దతుతోనే మెజార్టీ స్థానాలు గెలిచామంటే ఇక పార్టీ గుర్తుతో కేసీఆర్ బొమ్మతో వెళ్తే చాలా ఎక్కువ సీట్లు సాధించేటటువంటి అవకాశం ఉంటుందనేది కూడా కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నారు. అందుకోసమే కేసీఆర్ బయటకు వచ్చారు. ఈ ఫలితాల తర్వాత ఒక బూస్టప్ లాగా ఉంది. క్యాడర్లందరిలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసేటటువంటి దాంట్లో భాగంగానే కేసీఆర్ ఈరోజు బయటికి వచ్చారనేది చెప్తున్నారు. అందుకు సంబంధించినటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు జరిగేటటువంటి ఈ సమావేశం ద్వారానే చెప్పబోతున్నారు నిర్ణయం. అంటే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో జరిగితే పెద్ద ఎత్తున ఇంకా గెలిచే అవకాశం ఉంటుందనేది, అందుకోసం ఈ యాక్షన్ ప్లాన్ చేసేందుకు కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్గా తమకు ఎంతో అవకాశం ఉందని 2 సంవత్సరాల్లో అంటే ఒక హనీమూన్ పీరియడ్గా చూసామని బీఆర్ఎస్ చెప్తుంది. మొదటి సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని ఆగామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ మరొక కీలక అంశాన్ని కూడా ప్రస్తుతం నేతలతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా హామీలకు సంబంధించి గ్యారంటీలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అవన్నీ ఇప్పటి వరకు నెరవేర్చడం లేదు. అందుకోసమే తాము పోరుబాట పట్టాల్సినటువంటి అవసరం వచ్చిందనేది కేసీఆర్ చెప్తున్నారు. తాము కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా కావాలనుకుంటే ఒట్టుట్టి హామీలు ఎన్నో ఇచ్చేవాళ్ళం తాము కూడా, కానీ చేయదగిన హామీలు మాత్రమే ఇచ్చాం. అందుకోసమే చేయలేని హామీల్ని కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది. ఆ విధంగా ఎన్నికల్లో గెలిచింది. ఈ విధంగా గెలిచిన తర్వాత ఏ హామీని కూడా, ఏ గ్యారంటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేసీఆర్ లోపల ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. ఈ హామీల్ని, గ్యారంటీల్ని ఖచ్చితంగా అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కేసీఆర్ కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ మళ్ళీ వచ్చి బూస్టప్గా క్యాడర్కి అదేవిధంగా నేతలకి ఉన్నారు కాబట్టి ఏం చేయబోతుంది, పార్టీ ఇచ్చేటటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు ఆ కార్యాచరణను బట్టి ఇటు క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు నడుచుకునే అవకాశం ఉంది. కాబట్టి క్యాడర్ ఎలాంటి సంకేతాలు ఇస్తారు, ఏం కార్యాచరణ ప్రకటిస్తారనేది మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. దేవి, సతీష్, ఇంకొక కీలకమైన పాయింట్ని కూడా ఆయన లేవనెత్తారు. భవిష్యత్తులో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు నేర్పిస్తుందని. ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీ తొక్కాలని చూస్తుందని, అందుకోసమే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లేటుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడికి ఇప్పుడే చేరుకున్నారు. అయితే ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని తొక్కాలని చూస్తుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా తాము కూడా వ్యవహరిస్తామనేది బీఆర్ఎస్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ కూడా అదే విషయాన్ని సమావేశంలో నేతలకు చెప్తున్నారు. దేవి.